ఆల్కహాలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇస్తుందా? అని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మందు తీసుకునే వాళ్ళలో ఈ అంగస్తంభన లోపాలు గానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, పురుషాంగం ఇంక పని చేయట్లేదు, నరాల బలహీనత వచ్చేసింది, అతనెందుకు పనికిరాడు అని చెప్తుంటాం. సో, దీని గురించి మాట్లాడతాం. బేసికలీ ఈ అడిక్షన్‌లో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ పియర్ ప్రెషర్ వల్ల అంటే పక్కన ఫ్రెండ్ ఇవ్వటమో లేకపోతే ఇలాగ వాళ్ళ అలవాటయింది వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌కి యూజ్ చేస్తారు. అంటే సెక్స్ చేయడానికి ముందు ఆల్కహాల్ తీసుకోవటము లేకపోతే ఆ ఉత్సాహాన్ని రావడానికి ఆల్కహాల్ తీసుకోవడముతో మొదలెడతారు. సో, చివరికి ఏమవుతుంది అంటే ఫస్ట్‌లో బానే ఉంటుంది. అంటే ఆల్కహాల్ తీసుకొని ఎక్కువసేపు సెక్షువల్ యాక్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఎంత ఆల్కహాల్ తీసుకున్నా ఎరెక్షన్స్ రాకపోవటం, ఆల్కహాల్ తీసుకోకపోతే ఎరెక్షన్స్ రాకపోవటం, ఆ ఆల్కహాల్‌తో పాటు వయాగ్రా కైండ్ ఆఫ్ డ్రగ్స్ కలుపుకోవటం. దీన్ని వాళ్ళు డీవియేట్ అవుతుంటారు. మొత్తం పూర్తిగా అడిక్షన్‌లోకి వెళ్ళిపోతుంటారు. సో, బేసికలీ వీళ్ళు ఎలా లింక్ అయిపోతుంది అంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా, ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ తీసుకోకపోయినా ఎరెక్షన్స్ రావు. సో, ఫుల్ డీప్‌గా పడిపోతారు. సో, ఎంత ఇబ్బంది పడతారు అంటే వాళ్ళకి ఆల్కహాల్ లేకపోయినా, ఇట్లాంటి మెడికేషన్స్ లేకపోయినా ఎరెక్షన్స్ రావు. డిప్రెషన్ కుంగుబాటు వచ్చేస్తుంది. అంటే ఆందోళన పెరిగిపోతుంది. నేను ఇంకెందుకు పనికిరాను అని చెప్పేసి డిప్రెషన్ వెళ్ళిపోతారు. సో, ఇవన్నీ మానసిక ఇబ్బందులకి గురవుతారు. సో, ఫైనలీ వాళ్ళేంటి అంటే ఆల్కహాల్ తీసుకుంటారు గానీ, ఎరెక్షన్స్ రాకపోయినా ఆల్కహాల్‌కి అలవాటు పడిపోతూ ఉంటారు. సో, వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ డీ అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ తీసేస్తే మీరు ఇబ్బంది పడరు అని చెప్పేసి వాళ్ళని మామూలు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా దానికి తగ్గ మెడికేషన్స్ ఇవ్వాల్సొస్తుంది. దాని తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది? ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే అంగానికి చిన్నగా రక్త ప్రసరణని తగ్గిస్తుంది. సో, దాని ద్వారా మన ఆలోచనకు తగ్గట్టు అంగం ప్రేరేపింపబడదు. సో, దాంతో అంగం మెత్తగానే ఉంటుంది. సెక్షువల్ యాక్ట్‌కి పనికిరాదు. సో, దాన్ని ఇంప్రవైజ్ చేయడానికి అంగానికి షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఏదో మెడికేషన్స్ పెట్టి దాన్ని చేయటం కాదు. ఆ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని పెంచే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. ఇది పూర్తిగా ఏంటి అంటే ఎక్స్ట్రా కార్పోరల్ లో ఇంటెన్సిటీ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సౌండ్ వేవ్ టెక్నిక్. ఇది ఎటువంటి కరెంట్ కానీ, ఏసీ కరెంట్ కానీ, డీసీ కరెంట్ కానీ అప్లై చేయడం జరగదు. ఎటువంటి పెయిన్ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది, అంగంలోని కణజాలం రీజనరేట్ అయ్యి యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంటే నియోవాస్కులరైజేషన్ ద్వారా బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. అంటే మన కోరిక ఉన్నప్పుడు అంగంలోనికి రక్త ప్రసరణ పెంచుతుంది. సో, దాంతో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ న్యాచురల్‌గా వీళ్ళకి ఇంప్రవైజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఏంటి అంటే ఆల్కహాల్ కల్ప్రిట్. ఆల్కహాల్ ఆపేసాం కదా సార్, మరి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్ట్ అవ్వాలి కదా అంటే ఇట్ టేక్స్ టైం. ఆల్కహాల్ ఆపేసిన వెంటనే మనకు ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని మాత్రం అనుకోకండి. కొంతమందికి అలా ఇంప్రూవ్ అవ్వచ్చు. ట్రాన్సియంట్‌గా ఉన్న వాళ్ళకి అంటే చాలా తక్కువ తీసుకునే వాళ్ళకి ఆపితే ఇంప్రూవ్ అవుతాయి. బట్ క్రానిక్ ఆల్కహాలిజం ఉండి దీంతో ఇబ్బంది పడిన వాళ్ళకి కొద్దిగా పర్మనెంట్ లాస్ అనేది ఉంటుంది. దాన్ని ఇంప్రవైజ్ చేసే టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.